నర్సంపేట పట్టణం వరంగల్ జిల్లా కళ్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం ఇవ్వాలని, మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇవ్వాలని మహిళలు నిరసన చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలని ఈ రోజు నర్సంపేట పట్టణ బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన తెలిపిన మహిళలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి అయినా మహాలక్ష్మి పథకం కింద మహిళలకి ఇస్తా అన్న హామీలను నెరవేర్చలేదు. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ పెళ్లి చేసుకున్న ప్రతి మహిళకు కళ్యాణలక్ష్మి పథకం కింద కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న 1,16,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక్క మహిళకు కూడా ఇవ్వలేదు. ఎన్నికల ముందు ప్రతి మహిళకు ప్రతి నెల 2,500 రూపాయలు అకౌంట్లో వేస్తామని హామీ ఇచ్చారు. 2 సంవత్సరాలు పూర్తయినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు వాసం కరుణ, మహిళా కమిటీ బాధ్యులు నాయిని సునీత, చింతం విజయరాణి, బొచ్చు సరళ, వడ్లుకొండ స్వరూప ఆధ్వర్యంలో పాల్గొన్న మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి పెళ్లి చేసుకున్న మహిళకు ఆసరగా 1,116 రూపాయలు కళ్యాణలక్ష్మి కింద మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఉన్న ప్రభుత్వం కూడా కళ్యాణలక్ష్మి ఇస్తూ తులం బంగారం కూడా ఇస్తామని వాగ్దానం చేశారు. గత 2 సంవత్సరాలు జరిగింది. ఏ ఒక్కరికి కూడా తులం బంగారం ఇచ్చిన వాగ్దానాలు లేవు. ఇదే కాకుండా ఆ గ్యారంటీలలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క మహిళకు 18 సంవత్సరాలు కలిగి ఉన్న వారి అందరికీ 2,500 రూపాయలు మంజూరు చేస్తామన్నారు. ఇంతవరకు ఇవ్వలేదు. అది కూడా 2,500 రూపాయలు ఒక మహిళకు కూడా మంజూరు చేయని ప్రభుత్వం ఇది. ఇదే కాకుండా చదువుకున్న పిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు. అది కూడా 2 సంవత్సరాలు అయితే ఏ ఒక్క మహిళకు కూడా వర్తించింది లేదు. ఇలాంటి ఎన్నో వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క వాదాని మీద కూడా నిలబడని ప్రభుత్వం ఈ గ్యారెంటీలు, ఈ వాగ్దానాలు చెప్పడం ఎందుకంటే ఇవన్నీ చెప్పినచో నెరవేర్చి చూపించాలి. ఏనాడు ఈ ప్రభుత్వం ఈనాడు మంజూరు చేస్తారనేది కూడా నమ్మకం లేదు. హాస్పిటల్లో డెలివరీ అయిన ప్రతి ఒక్క మహిళలకు కేసీఆర్ కిట్ అనేది ఇచ్చి అది కూడా వారికి 3,000 రూపాయలు చొప్పున కూడా వారు డెలివరీ అయినప్పుడు ఆసరాగా 3,000 రూపాయలు ఇచ్చారు. అవి కూడా కేసీఆర్ కిట్ లేదు, మంజూరు అనేది 3,000 రూపాయలు. ఇలాంటి ఎన్నో ఉండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్నో ఇచ్చారు. అలాంటి ఏమీ లేకుండా ఇలాంటి మాట కబుర్లు చెబుతూ ఈ ప్రభుత్వం గడుపుతుంది. అదే కాకుండా ఇప్పుడు నిరుద్యోగులకు ఆటో తోడుకునే వాళ్ళకు కూడా 500 రూపాయలు ఇస్తామన్నారు. అవి లేవు. 5 లక్షల రూపాయలు వారికి ఇస్తామన్నారు. అవి 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో మాటలు తప్ప, మాటలు తప్ప ఇలాంటి ఇచ్చిన వాగ్దానాలు ఏవి నెరవేర్చుకోరని అందరి జనాలందరికీ తెలిసిపోయింది కూడా. రాబోయే ప్రభుత్వం టీఆర్ఎస్ వస్తేనే ఇవన్నీ మనకు అనుకునే విధంగా మన పేద ప్రజలకు అందరికీ అనుకూలంగా మన కేసీఆర్ గారు ఉంటేనే అన్నీ అమలు జరుగుతాయని అందరికీ నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వము మహిళల పట్ల అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చింది. 2 సంవత్సరాలు అవుతుంది మహిళలకు వాగ్దానాలు ఇచ్చి. కళ్యాణలక్ష్మి అనే చెక్కులు ఈరోజు పంపిణీ చేస్తున్నారు మాధవరెడ్డి గారు. తులం బంగారమే ఎడిపోయింది మహిళలకి. పేదింటి ఆడబిడ్డకు తులం బంగారం ఎంత ఆసర అవుతుంది ఒక్కొక్క ఆడబిడ్డకి. అలాగే 18 సంవత్సరాలు పైబడిన మహిళలకు నెలకి 2,500 ఇస్తామని చెప్పి, అక్కకు, చెల్లికి, అమ్మకు, కుటుంబంలో ఎందరుంటే అందరికి ఇస్తామని చెప్పి అవి కూడా ఆ వాగ్దానం కూడా నెరవేర్చకుండా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో ఓట్స్ కోసం వస్తున్నారు. మా మహిళల పట్ల ఇచ్చిన వాగ్దానాలన్నీ ప్రతి ఒక్కటి నెరవేర్చాలని కోరుకుంటున్న ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.